హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటే మీకు ఏంటి అర్థం కావట్లేదు కదా. ఇది పాలక్ గ్రీన్ మసాలా ఇడ్లీ. అబ్బా ఇడ్లీయా అనుకునే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఇడ్లీ అనగానే ముఖ్యంగా పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళకి అది ఏంటో కూడా తెలియదు, తినేస్తారు. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనకి కావాల్సినవి బటన్ ఇడ్లీలు, చిన్న చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన ఇడ్లీని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఆయిల్ వేడి చేశాను, వేడెక్కింది. కొన్ని కొన్ని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. బటన్ ఇడ్లీలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని రెడీ పెట్టుకోవాలి. పాలక్ మసాలా ఇడ్లీ కోసం ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి ఉడికించి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే 2 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. 2 క్యాప్సికమ్లు తరిగి పెట్టుకోవాలి సన్నగా. ఒక హాఫ్ క్యారెట్ కానీ చిన్న క్యారెట్ కానీ గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె ఆల్రెడీ వేడెక్కింది. ఇందులో జీలకర్ర వేసి చిట్టపట్లాడించాలి. జీలకర్ర చిట్టపట్లాడిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకుని మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేయాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్యలో ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేయాలి. ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా ఇప్పుడు కలపాలి. సరే మూత పెట్టేసి మగ్గిద్దాం. ఒకసారి మళ్ళీ కలిపి ఇందులో కొంచెం టమాటా సాసు, చిల్లీ సాసు వేయాలి. 1 స్పూను. ఇప్పుడు ఇవి 2 ఇందులో వేసేద్దాము. ఇది మన టేస్ట్ని బట్టే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ అన్నది కొలత ఏమీ లేదు, మన టేస్ట్ని బట్టే. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలి. అలాగే 1 స్పూను చనా మసాలా లేదంటే గరం మసాలా, మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కాబట్టి 2 వేస్తున్నాను. వేసి ఇప్పుడు బాగా కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు మాత్రం చూసుకుని వేయాలి, ఎందుకంటే సాసల్లో ఉప్పు ఉంటుంది, ఇడ్లీలో ఉప్పు ఉంది కదా, అందుకని చూసి వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే చాలు, కావాలంటే చూసి తర్వాత వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కారం, చిల్లీ సాస్ వేసాం కదా, చూసుకుని ఇది కూడా వేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోద్దాము, ఎందుకంటే ఇందులో కొంచెం పేస్ట్ అంటుకొని ఉంది. ఇప్పుడు ఒక ఉడుకు రానివ్వాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఉడుకుతోంది కదా, చక్కగా ఉడుకుతోంది. ఒక్కసారి కలిపి ఇందులో ఇప్పుడు 1 స్పూను కార్న్ఫ్లోరు నీళ్ళల్లో వేసి బాగా పల్చగా చేసి ఆ నీళ్ళు ఇందులో పోయాలి. పోసి ఒక ఉడుకు రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఒక్కసారి కలుపుదాము. చక్కగా ఉడికొచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మినీ ఇడ్లీలన్నీ ఇందులో వేసి కలపాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసి బాగా కలపాలి. ఇడ్లీలు వేసాం కదా, వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాము. ఆ వేడికి ఇడ్లీలు మగ్గిపోతాయి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.